ఓం శాంతి. అవ్యక్త మురళి మహావాక్యాలు. అమృతవేళ యొక్క గొప్పతనం. అమృతవేళ నలువైపులా తమోగుణి వాతావరణము లేదా తరంగాలు వాయుమండలంలో ప్రాయలోపస్థితిలో ఉండే సమయం. అమృతవేళ నలువైపులా కూడా, ఏ నలువైపులా? ప్రపంచం నలువైపులా తమోగుణి వాతావరణం, ఆలోచన తరంగాలు ఇవన్నీ కూడా వాయుమండలంలో ప్రాయలోపస్థితిలో అంటే లేకుండా ఉంటాయి. తమోగుణం యొక్క ప్రభావం అణిగి ఉంటుంది. అటువంటి సమయంలో సహజంగానే పిలుపు వినబడుతుంది మరియు ఉపకారం జరుగుతుంది. పిలుపు వినటం కూడా సహజం, ఉపకారం చేయటం కూడా సహజం, వరదానం తీసుకోవటం కూడా సహజం, దానం చేయటం కూడా సహజం. అమృతవేళ ఎవరికైనా ఉపకారం చేయాలన్నా, వరదానం తీసుకోవాలన్నా, వరదానం ఇవ్వాలన్నా అన్నిటికీ కూడా అనుకూలమైన సమయం. వాతావరణం మన వృత్తిని మార్చే విధంగా ఉంటుంది. వాతావరణం కూడా ఒక్కొక్కసారి మనస్సు మీద ప్రభావం వేస్తుంది కదా. అమృతవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే మన మనసు కూడా మారుతుంది. అటువంటి సమయంలో వరదాని ఆత్మలైన మీ అందరి స్థితి బాబా యొక్క విశేష వరదానాల ఛత్రఛాయ కారణంగా బాబా సమానంగా సంపన్నంగా మరియు దాత స్థితిలో ఉంటుంది. మీ పైన విశేష వరదానాల ఛత్రఛాయ ఉంది అంటున్నారు బాబా. అమృతవేళ మీరు బాబా ఎలాగైతే దాత స్థితిలో ఉంటారో మీరు కూడా దాత స్థితిలో ఉండాలి. బ్రహ్మలోక నివాసి బాబా విశేష రూపంలో జ్ఞాన సూర్యునిగా ప్రకాశము మరియు శక్తి కిరణాలను పిల్లలకు విశేష వరదాన రూపంలో ఇస్తారు. బ్రహ్మలోక నివాసి అంటే పరంధామంలో ఉండేటటువంటి బాబా మన తండ్రి జ్ఞాన సూర్యుని వలె ప్రకాశ కిరణాలు, శక్తి కిరణాలు పిల్లలకి విశేష వరదానంగా ఇస్తారు. అందువలన ఆ సమయాన్ని బ్రహ్మ ముహూర్త సమయము అని అంటారు. బ్రహ్మలోక నివాసి వచ్చే సమయం కాబట్టి అది బ్రహ్మ ముహూర్త సమయం అన్నమాట. ఆ సమయంలో విశేషంగా ప్రకాశ కిరణాలు, శక్తి కిరణాలు వరదానంగా ఇస్తారు బాబా. బ్రహ్మ ముహూర్తం అని ఎందుకన్నారు? ఈ సమయంలో మీరు కూడా రోజంతటి శ్రేష్ఠ స్థితి లేదా కర్మ కోసం ముహూర్తం పెట్టుకుంటున్నారా? రోజంతా ఏ శ్రేష్ఠ స్థితిలో ఉండాలి, ఏమేమి శ్రేష్ఠ కర్మలు చేయాలని చెప్పి అమృతవేళ ముహూర్తం పెట్టుకుంటున్నారా? ఎలాంటి ముహూర్తం పెట్టుకోవాలంటే అలాంటిది పెట్టుకోవచ్చు. అంతేకాదు అవ్యక్తవతనవాసి బ్రహ్మ బాబా భాగ్య విధాత రూపంలో ఈ అమృతవేళలో భాగ్యాన్ని అంటే అమృతాన్ని పంచుతారు.
ఇందాక ఏం చెప్పారు బాబా? బ్రహ్మలోక నివాసి అంటే శివబాబా. ఇక్కడేం చెప్తున్నారు బాబా? అవ్యక్త వతనవాసి అంటే బ్రహ్మబాబా. శివబాబా మరియు బ్రహ్మబాబా. శివబాబా దాత రూపంలో ఉంటే బ్రహ్మబాబా భాగ్య విధాత రూపంలో అమృత వేళలో భాగ్యాన్నంటే అమృతాన్ని పంచుతారు. ఈ భాగ్యం అనే అమృతాన్ని బ్రహ్మ బాబా ద్వారా ఎంత పొందాలంటే అంతా పొందవచ్చు. కానీ బుద్ధి రూపీ కలశం అమృతాన్ని ధారణ చేసే యోగ్యంగా ఉండాలి. పాలు ఎలాగైతే శుభ్రమైన గిన్నెలో మాత్రమే మనం వేస్తాము, లేదంటే ఏదైనా మలినం ఉన్నా పాలు విరిగిపోతాయి కదా. అలాగే బ్రహ్మబాబా భాగ్యం అనే అమృతం పంచుతున్నప్పుడు బుద్ధి అనే కలశం ఏది ఇక్కడ? ఏ కలశంలో అమృతాన్ని నింపుకోవాలి? బుద్ధి రూపీ కలశం ఆ అమృతాన్ని ధారణ చేసే విధంగా ఉండాలి. ఏ రకమైన విఘ్నము లేదా ఆటంకము ఉండకూడదు. ఆ సమయంలో ఇవ్వడము మరియు తీసుకోవటము రెండు వెనువెంటే నడుస్తాయి. మీరెవరికైనా వరదానం ఇవ్వాలన్నా, మీరు బాబా నుండి వరదానం పొందాలన్నా, ఇవ్వడానికైనా తీసుకోవడానికైనా సరైన సమయం అమృతవేళ. వరదాని మహాదాని రెండు పాత్రలు వెనువెంటే నడుస్తాయి. అంటే మీరు వరదానం పొందాలన్నా, మీరు పొందిన వరదానాన్ని మహాదానియే ఇతరులకు ఇవ్వాలన్నా రెండు పాత్రలు ఒకటే సమయంలో నడుస్తాయి, వెనువెంట నడుస్తాయి. వెనువెంట అంటే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి వెనుక ఒకటి. ఇటువంటి స్థితులయ్యే ఉపకారి ఆత్మల యొక్క పిలుపు కూడా స్పష్టంగా వినిపిస్తుంది. చెవిలో ఎవరో మాట్లాడుతున్నంత స్పష్టంగా వినిపిస్తుంది. చెవిలో ఎవరో స్పష్టంగా మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. అమృతవేళ ఉపకారి ఆత్మలుగా ఉన్నప్పుడు ఇతరాత్మల యొక్క పిలుపు ఏం పిలుస్తున్నారు? సుఖము కావాలి, శాంతి కావాలి, దుఃఖాలు దూరం అవ్వాలి, రోగాల నుండి ముక్తులవ్వాలి. ఈ పిలుపు మీకు స్పష్టంగా వినిపించి వాళ్ళకు కావలసిన ఉపకారం కూడా ఆ వేళలో మీరు చేయొచ్చు. అలా పిలిచే వారికి ఉపకారం ఎలా చేయాలో కూడా బాబా ఈ మురళిలో చెప్తున్నారు. వర్తమాన సమయంలో అందరి పిలుపు ఏమిటి? ధర్మనేతలు, రాజ్యనేతలు, సర్వశ్రేష్ఠ వైజ్ఞానికులు, వీరితో పాటు సామాన్య ప్రజలు అందరి పిలుపు ఇదే. ఏంటది? ఇప్పుడు త్వరలో మార్పు చూడాలనుకుంటున్నారు. సర్వక్షేత్రాల్లోని ఆత్మలు తమని తాము ఫెయిల్ అయినట్లుగా అనుభవం చేసుకుంటున్నారు. ఉన్నతోన్నతమైన శక్తి ఏదో ఇప్పుడు కావాలనుకుంటున్నారు. విజ్ఞానం కూడా ఒక్కోసారి ఫెయిల్ అవుతుంది. రాజకీయ నేతలు కూడా ఫెయిల్ అవుతారు. ఇక
ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలకి, కష్టాలకి ఎవరు ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోయినప్పుడు, మా అందరికంటే ఉన్నతమైన శక్తి ఏదో ఇప్పుడు కావాలి ఈ ప్రపంచాన్ని కాపాడాలంటే అన్నట్లుగా ఉందిప్పుడు. ఈ కోరిక అనే దీపం, అవసరాన్ని పూర్తి చేసుకోవాలనే సంకల్పం యొక్క దీపం వెలిగించబడి ఉంది. ఇప్పుడు ఆ దీపం యొక్క కాంతిని పెంచటానికి మీ అందరి సంకల్పం అనే నూనె కావాలి. దీపంలో కాంతిని పెంచటానికి ఒత్తి కొంచెం ముందుకు జరిపి మరింత నూనె వేస్తే దీపం మరింత కాంతితో ఎలాగైతే వెలుగుతుందో అలాగే వారికైతే సంకల్పం ఉంది అవసరాలు పూర్తవ్వాలని. దానికి మీ సంకల్పం కూడా తోడైతే వాళ్ళకు ఉపకారం జరుగుతుంది. అలా రకరకాలుగా పిలిచే వారందరికీ ఉపకారం చేయగలగాలి. బాబా మురళి చెప్పే సమయంలో కరెంటు వస్తూ ఉంది, పోతూ ఉంది. చూడండి, ఈ కరెంటు కూడా మీకు శిక్షణ ఇస్తుంది. ఒక సెకండ్లో వస్తుంది, మరుక్షణం మరలా పోతుంది. అలాగే మీరు కూడా ఉపకారి అయ్యి ఒక్క సెకండ్లో పిలిచేవారి దగ్గరికి వెళ్ళాలి. వస్తూ వెళ్తూ ఉండే అభ్యాసం చేయాలి. శ్రమ నుంచి విడిపించబడి సహజంగా ప్రాప్తి పొందాలని అందరూ పిలుస్తున్నారు. అందరూ ఎక్కువ శ్రమ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, కానీ ప్రాప్తి లభించటం లేదు. వైజ్ఞానికులు చాలా శ్రమ చేసి అలసిపోయారు. ధార్మిక ఆత్మలు సాధనలు చేసి చేసి అలసిపోయారు. రాజకీయ నేతలు పార్టీలు మారటంలో అలసిపోయారు. ప్రజలు సమస్యలతో అలసిపోయారు. ఇప్పుడు అందరి అలసటని తీర్చేది ఎవరు? కల్పపూర్వం స్మృతి చిహ్న శాస్త్రాలలో స్వయం భగవంతుడు ద్రౌపది పాదాలు నొక్కినట్టుగా వర్ణనుంది. అంటే బాబా సమాన ఉపకారి పిల్లలుగా అయి సర్వాత్మల అలసటను మీరు తొలగించండి. ఇప్పుడు అందరి బుద్ధి రూపీ పాదం అలసిపోయి ఉంది. బుద్ధిలో స్మృతి అనే స్విచ్ వేయండి. ఇదే బుద్ధి రూపీ పాదాన్ని నొక్కటం. సర్వాత్మలు రకరకాలుగా సమస్యలతో, కష్టాలతో, దుఃఖాలతో, అశాంతితో అలసిపోయి ఉన్నారు. వారి బుద్ధి అలసిపోయింది. వారికి మీరు ఉపకారం చేయండి. మీరు సంకల్పం చేయండి. అమృతవేళ చేయండి. వారి మనసు కోరుకున్న వరదానం ఇవ్వండి. మహాదాని అవ్వండి అని బాబా చెప్తున్నారు. ఇతరాత్మల సమస్యలకు సమాధాన స్వరూపంగా అవటం ద్వారా స్వయం యొక్క సమస్యలు స్వతహాగానే సమాప్తి అయిపోతాయి. మీరు అమృతవేళ లేచినప్పుడు మీ గురించి యోగం చేస్తున్నారా, లేదా ఇలాగా అందరి గురించి చేస్తున్నారా? బాబా ఏం చెప్తున్నారో చూడండి. మీరు ఎప్పుడైతే అందరి గురించి సంకల్పం చేస్తారో మీ సమస్యలు సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా. ఇతరాత్మల సమస్యలకు సమాధాన స్వరూపంగా అవటం ద్వారా స్వయం యొక్క సమస్యలు స్వతహాగానే సమాప్తి అయిపోతాయి. అందువలన ఇప్పుడు సమాధాన స్వరూపంగా అవ్వండి.
ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ సమస్యల కోసం అమృతవేళ సమయాన్ని కేటాయించొద్దు. సర్వాత్మల కోసం సంకల్పం చేయండి. అప్పుడు మీవి అడగకపోయినా పూర్తయిపోతాయి. సమాప్తమైపోతాయి. విశ్వ పరివర్తకులు మీరు. విశ్వసేవ చేయాలి. ఇప్పుడు సేవ చేసే సమయం. తీసుకోవటంతో పాటు ఇచ్చే సమయం. ఎప్పుడూ సహాయం కానీ అన్నీ కూడా మనమే తీసుకోవాలని అనుకోకూడదు. ఇప్పుడు ఇచ్చే సమయం. ఎలా ఇవ్వాలి మీరు? ఏదైనా సరే ఎలా ఇస్తారు? సంకల్పాలతోటి ఇవ్వాలి. ఇది తీవ్ర వేగం అవ్వాలి. మధువన్‌లో సీజన్ వచ్చేటప్పటికి మీరు అన్ని తయారీలు చేసుకుంటారు. సేవాదారులను తయారు చేసుకుంటారు. సామాన్లన్నీ తయారు చేసుకుంటారు. ఎవరికి ఏ కష్టం కలగకూడదని అన్నీ సమకూర్చుకుంటారు. సమయం వ్యర్థం అవ్వకూడదు, ఎవరు క్యూలో నిల్చుని ఉండకూడదని భావిస్తూ మీరు వాటి కోసం అన్ని సాధనాలని సమకూర్చుకుంటారు. అది మధువనం యొక్క సీజన్. కానీ ఇప్పుడు ఏ సీజన్ రానున్నది? సర్వాత్మలకు గతి, సద్గతినిచ్చే సీజన్ రానున్నది. దానికోసం మీరేం సాధన చేస్తారు? దప్పికతో ఉన్న ఆత్మలు కీలో నిల్చోపెట్టి హస్తం ఇవ్వకూడదు. వస్తూ ఉండాలి, తీసుకుంటూ ఉండాలి. దప్పికతో ఉన్న ఆత్మలు ఒక సెకను కూడా ఆగలేరు. హాహాకారాలు చేస్తారు. ఇలాంటి సీజన్ కోసం మీరు తయారుగా ఉన్నారా? మాస్టర్ గతి, సద్గతి దాతలుగా అవ్వాలి. బాబా నుండి అమృతవేళ వరదానం తీసుకుని ఇతరాత్మలకి ఇవ్వటంలో బిజీగా ఉంటే మాయ కూడా మీ బిజీని చూసి యుద్ధం చేయటానికి బదులు నమస్కారం చేస్తుంది. మాయ నమస్కారం చేస్తుంది. అయితే ఇందాక ఏం చెప్పారు బాబా? కరెంటు వస్తుంది, పోతుంది. దాని నుంచి ఒక శిక్షణ తీసుకోండి. మీరేం చేయాలి? వస్తూ ఉండాలి. పరంధామానికి వస్తూ ఉండాలి. మళ్ళీ సాకార లోకానికి వెళ్తూ ఉండాలి. అయితే అలా లాస్ట్‌కి వచ్చేటప్పటికి కరెంటు మొత్తం పోయింది. దానికేం చెప్తున్నారంటే బాబా, చంచలంలో కూడా అచంచలంగా ఉండాలి. ఇలా జరగటం పెద్దదేం కాదు. కరెంటు పోవటం పెద్ద విషయం కాదు. అంతిమ సమయంలో ఏ రకమైన సాధనము మీకు లభించదు. ఇప్పుడైతే చాలా సాధనాలున్నాయి. కనుక ఇది అభ్యాసం చేయండి. కరెంటు పోయినప్పుడు బాబా ఏం చెప్పారంటే, ముందు ముందు ఏ సాధన ఉండదు కదా, కరెంటు కూడా పోతుంది కదా, అలాంటి సమయాని కోసం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. అందుకని చంచలం అవ్వకండి, అచంచలంగా ఉండండి. వాతావరణంలో అలజడి ఉన్న బాబా స్మృతి అచంచలంగా ఉండాలి. ఇలా జరిగిందేంటి అని కొంచెం కూడా అలజడి అవ్వకూడదు. ఇప్పుడు దాని కొరకు అభ్యాసం అవుతుందా? బాప్దాదాకి కూడా డ్రామానుసారం పాత ప్రపంచం యొక్క దృశ్యాలు చూపిస్తున్నారు. పాత ప్రపంచం కాబట్టి కరెంట్ వస్తుంది, పోతుంది. ఈ దృశ్యాలన్నీ బాబా ఉన్నందుకు బాబా కూడా మీరు చూపిస్తున్నారు అంటున్నారు బాబా. అంటే బాబా ఏమంటున్నారంటే, ఎంత అలజడి ఉన్నా కానీ బాబా స్మృతిలో అచంచలంగా ఉండాలి. ఈ విధంగా సదా ఉపకారి,
ప్రతి సెకను మాస్టర్ గతి సద్గతి దాతలుగా ఉండేవారికి శక్తుల బండారా నిండుగా ఉండాలి. ఇంట్లో సరుకులు సామాన్లు ఎలా నిండుగా పెట్టుకుంటారో మీలో శక్తుల బండారా నిండుగా ఉండాలి. తరగని ఖజానా ఎప్పుడు ఇస్తూనే ఉండాలి, దాతలుగా ఉండాలి. సర్వాత్మల అలసటిని తొలగించి అలసిపోని సేవాదారులకు, అందరి అలసటిని తొలగించేవారు మీరు అలసిపోకూడదు. ఇటువంటి దాత సమాన సమీప పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ముఖ్యంగా ఏం చెప్తున్నారు బాబా? అమృత వేళలో వరదాని స్వరూపము, మహాదాని స్వరూపము వెనువెంట నడుస్తాయి. అమృత వేళ మీ సమస్యల గురించి చెప్పకండి, సర్వాత్మల సమస్యల గురించి సంకల్పం చేయండి. అప్పుడు మీ సమస్యలు అనేవి చెప్పకుండానే సమాప్తమైపోతాయి. రోజంతా మీరు ఎలాంటి స్థితిలో ఉండాలో అమృతవేళ ముహూర్తం పెట్టుకోండి. రోజంతా ఎలాంటి శ్రేష్ఠ కర్మలు చేయాలో కూడా అమృతవేళ నిర్ణయించుకోండి. అమృతవేళ బ్రహ్మలోక నివాసి శివబాబా తన వరదానాల ఛత్రఛాయలో పిల్లల్ని పెడతారు. అవ్యక్తవతనవాసైన బ్రహ్మబాబా భాగ్యమనే అమృతాన్ని పంచుతారు. కానీ బుద్ధి ఆ అమృతాన్ని ధారణ చేసే విధంగా మీరు పెట్టుకోండి. అంటే ఎలాంటి వ్యర్థము ఉండకూడదు. అమృతవేళ బుద్ధిలో ఏదైనా వ్యర్థం ఉన్నట్లయితే బ్రహ్మబాబా పంచే భాగ్యాన్ని పొందలేరు. అలాగే శివబాబా ఇచ్చేటటువంటి సర్వశక్తుల్ని, సూర్యుడి కంటే ముందే వస్తాడు ఈ జ్ఞాన సూర్యుడు. ప్రకాశ కిరణాలని ఇస్తారు, శక్తి కిరణాలని ఇస్తారు. వరదాని హస్తంతో మనందరినీ కూడా ఆశీర్వదిస్తారు. విశేష వరదానాల ఛత్రఛాయ మనపైన వేస్తారు. కనుక ఆ సమయంలో మీరు కూడా బాబా వలె దాతగా అయ్యి, బాబా నుండి వరదానం మీరు తీసుకోండి, ఇతరాత్మలకు కూడా వరదానాన్ని ఇవ్వండి. అందరూ కూడా అలసిపోయి ఉన్నారు, అలసటను తొలగించండి. అందరికీ కూడా ఉపకారం చేయండి. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఎలా ఇస్తారు? మీరు సంకల్పంతోనే ఇస్తారు. కనుక సంకల్పం చేయండి, సర్వాత్మల అలసటల్ని తొలగించండి. విశ్వ పరివర్తకులై గతి సద్గతిని అందరికీ ఇచ్చే సీజన్ మొదలవుతుంది. దానికోసం శక్తుల బండారాన్ని నిండుగా పెట్టుకోండి అని బాబా చెప్తున్నారు. ఓం శాంతి.